హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఊరి వంటలు. మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఈరోజు మన వీడియోలో పాలపొడిని ఈజీగా ఇంట్లో ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ పాలపొడితో మనం రకరకాల స్వీట్స్, కేక్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదండి ఇంట్లో. అలాంటి ఈ పాలపొడిని ఎప్పుడు బయట కొనలేకపోవచ్చు కదండి. అలాంటప్పుడు ఇంట్లోనే ఈజీగా ఈ పాలపొడిని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా అడుగు మందపాటి ఒక కడాయి తీసుకుని అందులోకి పాలు పోసుకోవాలి. నేను ఇక్కడ 1/2 లీటర్ పాలతో పాలపొడి ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ పాలని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూస్తున్నారు కదండి, మీగడ కడాయికి చుట్టుపక్కల అంటుకుంటూ ఉంటుంది కదా, దాన్ని కూడా గరిటెతో కలుపుకుని పాలలోకి కలుపుకోవాలి. ఇలా పాలు చిక్కబడే వరకు కలుపుకోవాలి. చూస్తున్నారు కదండి, పాలు చిక్కబడటం స్టార్ట్ అయ్యింది. ఎక్కువ క్వాంటిటీతో పాలపొడి ప్రిపేర్ చేయాలి అంటే కొద్దిగా టైం ఎక్కువ పడుతుందండి. చక్కగా తక్కువ కాస్ట్తో ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి దీన్ని. ఇది కొద్దిగా చిక్కబడి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఎండలో ఎండనివ్వాలి. ఎండాకాలం అయితే ఒకరోజు ఎండబెడితే సరిపోతుందండి. నేను ఇక్కడ దీన్ని 2 రోజులు ఎండబెట్టానండి. చూస్తున్నారు కదండి, ఇది చక్కగా ఎండిపోయింది. దీన్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇది చక్కగా పొడైపోయింది. దీన్ని జల్లెడ పట్టుకుని గాలిపోని డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు. అంతే అండి, మన పాలపొడి రెడీ అయిపోయింది. పాలపొడి కొనాలి అంటే బయట చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది కదండి. మనకి కొద్దిగా టైం ఉంటే ఇంట్లోనే ఈజీగా తక్కువ కాస్ట్తో దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. అదే హెల్దీ కూడా. మీరు కూడా పాలపొడిని ఈ విధంగా మీ ఇంట్లో ఒకసారి ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.